నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం మందర్న గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం మందర్న కురుమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కలశాలతో మంగళహారతులతో బోనాలను నైవేద్యాలను బాజా భజంత్రీలతో ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. పౌరహితులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కురుమ సంఘం సంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురుమ సంఘం అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవేణు, ఉమ్మడి జిల్లాల సహకార సంఘం అధ్యక్షుడు భూమన్న, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరుకొండ రాజు, కమిటీ కార్యవర్గ సభ్యులు దేవన్న, నర్సన్న, గంగాధర్, గణేష్, విఠల్, గురూజీ, రమేష్, శ్రీనివాస్, గంగాధర్, బోధన్ మండల కురుమ సంఘం అధ్యక్షులు మేడి రవి, సహకార సంఘం అధ్యక్షులు దేవరావు, సాలూర మండల బీజేపీ అధ్యక్షులు మందర్న మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్, బోధన్ పట్టణ అధ్యక్షులు వీరయ్య తదితర మండలాల కురుమ సంఘ ప్రముఖ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ మందర్నలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణానికి తమని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నూడా చైర్మన్ కేశవేను, మరో అతిథి మర్కంటి భూమన్న మాట్లాడుతూ రానున్న రోజుల్లో కురుమ సంఘం నాయకులు అన్ని రంగాలలో రాణించాలని, పేద విద్యార్థులకు ఉన్నత చదువుకే తన వంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. మందర్న కురుమ సంఘ కమిటీ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన అతిథులను, ప్రముఖులను ఘనంగా ఈ సందర్భంగా సన్మానించారు. చూడండి గోపికిషన్ మండల టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు ఇంద్రకరణ గారికి అన్నకి ఇంకా ఉన్నాను. సర్పంచ్ గారి ఇంకా ఓకే జై కుర్మా, జై కుర్మా, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. ఈ యొక్క బీరప్ప కళ్యాణం జరపడం చాలా
ముఖ్యం. మరి ఇప్పుడే మన మాజీ సర్పంచ్ మందన్న 30 సంవత్సరాల నాడు చేసిరన్న అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇక వాళ్ళకి బుద్ధి తెలియక ముందు జరిగిన పండగ. మా కామారెడ్డి సరౌండింగ్ గ్రామాలలో అయితే 5 సంవత్సరాలకు ఒక్కసారి, కొద్దిగా ఏమైనా మిస్ అయితే 7 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ పండగ చేస్తారు. కుర్మలకి ఏది ఇంపార్టెంట్ అని అంటే దేవుళ్ళల్లో అతి ముఖ్యమైన దేవుడు మన బీరప్ప దేవుడు. అవునా? మన కుల గురువు ఎవరు అని అంటే బీరప్ప దేవుడు. సరే, మనం మల్లన్న దేవుడిని కూడా కొలుస్తాం, కానీ మనకు ముఖ్యం మన గొర్రెలు, మన పంటలు మనం బ్రహ్మాండంగా ఉండాలి, చల్లగా ఉండాలంటే బీరయ్య దేవుడు ఆశీస్సులు మనకు ఎంబట ఉండాలి. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుతున్న కార్యక్రమం మన ఒగ్గు కళాకారులు బీర్ల బృందం అని మన జాతి బిడ్డలు, మన కులం బిడ్డలు బీరప్ప కళ్యాణం జరిపించట్లో చాలా వినీతులు వాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి మనం గొర్రెలు వ్యవసాయం ఎలా చేస్తామో బీరప్ప పండుగ ఏ టైంలో ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది వాళ్ళు కళను నేర్చుకొని పుడతారు. కానీ ఇది చదివినోనికి రాదు, నేర్చుకుందామంటే రాదు. ఇది అక్షరం ఈ మైండ్లో పని ఉంటేనే కథ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మహేష్ అనే పిల్లగాడు కళాకారుల బృందంలో చాలా యాక్టివ్గా ఉంటాడు. మా దగ్గర మరకల్లో డోళ్ళు విన్యాసాలు అంటే ఒక 10-15 రోజులు ఒక 20-30 మంది పిల్లలు వచ్చి డోళ్ళు విన్యాసాలు నేర్చుకున్నారు. అందులో కీలకంగా మహేష్, రవి అని ఒగ్గు కళ రవి అని ఒగ్గు సుక్క సత్య మన్మడు రావడం జరిగింది. మరి మన 2 జిల్లాల నుంచి ఉన్న కుల బాంధువులందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కులం తరపున ఈ విలేజ్ తరపున శనార్థి చెప్తున్నాం. కుల బాంధువులందరికీ శనార్థి. మమ్మల్ని పిలిచిన దానికి మీ మాట మన్నించి మేము వచ్చిన దానికి వేనన్నా కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకు అన్నకు ఎందుకు ఇబ్బంది పెట్టద్దని నేను మళ్ళీ చెప్తున్నానంటే, ఇప్పుడు నిజంగా కలెక్టర్ గారితో అన్నకు మీటింగ్ ఉంది. అయినా కానీ అన్న ఒక గంట సేపట్లో వేద్దాం అనుకున్నాం. మా ప్రయాణంలో అత్తుండగా 2 గంటలు పట్టింది. అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి మేము నిజామాబాద్ దాటే వరకే. అట్లా ఉన్నది మా టీం అంతా యాక్టివ్. అది కుల బాంధులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున శనార్థి అని చెప్తున్నాం. కొద్దిగా లేట్ అయింది, మీరు మన్నించాలా. మేము ఎందుకంటే 4 కలుపుకోవాలి. వేనాలని నిద్రమైతే మీ దగ్గర 11:30 కుందుము, మీరందరూ క్షమించాలని కుల బాంధులకు పేరు పేరున శనార్థి చెప్తూ, మరి చదువుల కోసం మీకిడికి వెళ్ళి దగ్గర 140 కిలోమీటర్ల దూరంలో గొర్రెల కాపర్ మన కలెక్టర్ అయ్యిండు. ఇడికెళ్ళి కరెక్ట్గా గొర్రెల కాపర్ కలెక్టర్ అయ్యిండు. చదువు మీద మహారాష్ట్రలో చదువు మీద దృష్టి ఉంటే ప్రపంచంలో చాలా మేధావులు కావచ్చు, పొలిటీషియన్ మీద, చదువు మీద విద్యావంతులు ఇప్పుడు రెడీ కావాలా. రేపు నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. మీరు ఎంతమంది దృష్టి పెట్టగలిగితే రాజకీయంగా గ్రామాల నుంచే స్టార్ట్ కావాలా. ఎంపీటీసీ కావాలా, సర్పంచులు కావాలా, ఎంపీపీలు కావాలా, జడ్పీటీసీలు కావాలా, వ్యాపారాలు చేయాలా, బిజినెస్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయాలా, డబ్బులు సంపాదించాలా, గొర్రెలను కాపాడాలా. ఇవన్నీ ఉండాలా. మీ పిల్లలు బాగా చదువుకోవాలా. బీరయ్య దేవుడి దయ వల్ల మన గొర్రెల సంపద చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళకు గొర్రె పిల్ల అమ్మితే 5,000కు తక్కబోతలేదు. కాపాడుకోవడం కష్టమవుతుంది తప్ప మేపుకున్నోడికి అదృష్టం బాగానే ఉంది. గొర్రెలను కాపాడండి, బిజినెస్ చేసుకోండి, ఈ కుల వ్యవస్థను కాపాడండి, చదువులను కాపాడండి. మన పండగలు కూడా సర్పంచ్ సాబ్ నీకు శనార్థి చెప్తున్నా, మళ్ళీ 5 సంవత్సరాలకు మీరు పండుగ జరుపుకోవాలా. మీ పంట పిల్లలు మీ గొర్రెలు ఇవాళ 50, 20, 30 ఉన్నోనికి మళ్ళీ పండుగ వరకు 500 గొర్రెలు కావాలని మీ ఊరును మీ కుల బాంధువులందరినీ కోరుకుంటూ మంచి పంటలు వండాలని కోరుతూ ఈ యొక్క వర్షకాలము ఈ బోధన కాన్స్టిట్యూషన్ని మీ దగ్గర వండినంత పంట ఏడ వండదని కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ కుల బాంధువులు ఇచ్చిన అవకాశాన్ని శనార్థి చెప్తూ ముగిస్తున్నా. పెద్దలు మన మేడపాటి ప్రకాష్ అన్న గారు ఈ కార్యక్రమానికి బీరప్ప కామారెడ్డి యొక్క కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మా కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కుర్మ బీరప్ప అంటే అన్న కుర్మలకి కుర్మ దేవుడైనటువంటి కులమే మన కుర్మల దేవుడే కుర్మ బీరప్ప అని చెప్పుకోవచ్చు. మరి దాంట్లో భాగంగా ఈ పండుగ ప్రతి గ్రామంలో భారతదేశంలో కుర్మలు ఎక్కడుంటే అక్కడ ప్రతి గ్రామంలో 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఈరోజు మా గ్రామానికి రావడం కూడా చాలా సంతోషము. మరి అట్లాగే నవపేట్ మండల అధ్యక్షులు
మరి ఎడపల్లి మండల అధ్యక్షులు, బోధన్ టౌన్ అధ్యక్షులు, మరి బోధన్ మండల అధ్యక్షులు, సారూరు మండల అధ్యక్షులు, మరి మెయిన్ మన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై కుర్మా, జై కుర్మా, జై బీరప్ప. ఈరోజు మందన్న గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో కుర్మ సోదరులందరూ కూడా బీరప్ప స్వామి ఉత్సవం జరుపుకుంటూ ఈ ఉత్సవానికి నన్ను పిలిచినందుకు, ఈ ఉత్సవంలో నేను భాగమైనందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీరప్ప దేవుని ఆశీర్వాదాలు మనందరికీ ఎల్లవేళలా మన కుటుంబాలకి, కుర్మ కుటుంబాలకి అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సాలూరు మండలం నిజామాబాద్ జిల్లా మందర్న గ్రామంలో 30 సంవత్సరాల క్రితం బీరప్ప పండుగ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, కుల బాంధవులు అందరూ కూడా ఐక్యతతో ఈరోజు మేము ఈ పెద్ద పండుగ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు ప్రతి దానికి ఫోన్ చేస్తే భూమన్న కానీ, వీరన్న కానీ, జిల్లా కమిటీ కానీ, బోధన్ కమిటీలు కానీ మేము ఉన్నామని ప్రతి అంశంలో మేము ఫోన్ చేసినప్పుడు ఎక్కడంటే అక్కడ మీరు అటెండ్ అవుతున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. దయచేసి మేము నా గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ఇది బౌండరీ బెల్ట్ ఏరియా అన్నాం. ఇక కొన్ని రోజుల క్రితం చేసిరు పండగ, బాగా రోజులైంది. అయితే ఈసారిగా మనం అందరూ ఐక్యతతోటే చేద్దామని ఉద్దేశంతో ఇక ఫిక్స్ అయ్యారు కాబట్టి మరి వేరన్నకు ఫోన్ చేస్తే ఏదో మీటింగ్ కూడా వదిలేసి ఈరోజు రావడం చాలా సంతోషం అన్న. మరి భూమన్న గారు కూడా ఫోన్ చేస్తే హైదరాబాద్ నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఉన్నాము, మన కుల బాంధవులు మనోళ్ళే అని ఇక్కడికి రావడం చాలా సంతోషము. మరి దాంట్లో భాగంగా పర్వన్న కానీ, మరి ఇంకా వేనన్న కానీ, మన ప్రతి ఒక్కరు ఇక పేరు తీసుకుంటే బాగుండదు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే బీరప్ప మన పండుగ కులదైవమే దేవుడు బీరప్ప. ఈ బీరప్ప దేవుడు మా గ్రామాన్ని, మన కుల బాంధవులందరినీ కూడా చల్లగా చూడాలని, మరి అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండా చూడాలని, మరి పాడి పంటలు కానీ, మరి పశువులు కానీ, మరి పిల్ల పాపలు కానీ, ధన సంపద కానీ ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలని కోరుకుంటూ, భగవంతుడు మన బీరప్ప స్వామి అందరినీ చల్లగా ఉంచాలని కోరుకుంటూ, మన పెద్దలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం మందర్న గ్రామంలో జరుగుతున్న బీరప్ప కామరాజు కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన మందర్న గ్రామ సర్పంచ్ మన గంగన్న గారు, అలాగే కుల బాంధవులు, మందర్న కుర్మ యువకులు మరియు పెద్ద మనుషులందరికీ మేము నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం మరియు కామారెడ్డి జిల్లా కుర్మ సంఘం తరఫున మీ అందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి జిల్లా, కామారెడ్డి నిజామాబాద్ కాదు, ఉమ్మడి జిల్లా కుర్మ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా, యువకులకు, యువతకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ బీరప్ప పండుగ అనేది మన కులాచారం, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనం చేసుకునే పండుగ. చాలా ఏళ్ళుగా మందర్నలో జరుపుకోలేదని చెప్పి మన సోదరుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఏదేమైనటికీ ఇన్నేళ్ళకైనా కానీ మన కుల సోదరులందరూ కలిసి, యువకులు కుల సోదరులందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈ బీరప్ప కామరాజు కళ్యాణం నిర్వహించినందుకు మీ అందరికీ, మందర్న గ్రామస్తులకు, మన సాలూరు మండల వారి ప్రతినిధి అందరికీ నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కుల సోదరులు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా మేము అన్ని రకాలుగా మేము ఆదుకోవడానికి కూడా జిల్లా కుర్మ సంఘం తరఫున మేమంతా రెడీ ఉన్నాం. అలాగే ఆ బీరప్ప దేవుడికి నేను కోరుకునేది ఒకటే, ఈరోజు జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవం ఈ మందర్న గ్రామం కానీ, సాలూరు మండలం కానీ ప్రతి ఒక్క కుర్మ కులస్తులకు, ప్రతి ఒక్క గ్రామస్తులకు వారి పాడి పశువులు అందరూ మంచిగా ఉండాలని చెప్పి, అలాగే పిల్ల పాపలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ప్రతి ఒక్కరూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని చెప్పేసి ఆ బీరప్ప దేవుని కోరుకుంటూ, కుర్మ కులస్తులు చాలా మటుకు అన్ని మన కామారెడ్డి జిల్లా కానీ, మన నిజామాబాద్ జిల్లా కానీ
పిల్లలను చదువుకోవడానికి పంపించడం జరుగుతలేదు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా ప్రతి ఒక్క బహిరంగ సభలో కూడా మీటింగ్లో కానీ నేను చదువుకోవడానికి పిల్లలను పంపిస్తే వారి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు ఎలాగైతే అడవులకు పోయినారో మేకలు కాసుకుంటూ పొలాలు దున్నుకుంటూ వారి భవిష్యత్తును కూడా అలా చేయకుండా మంచిగా చదువు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, అలాగే ఎవరైనా చదువుకుంటానంటే వారు ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ లేదా ఫర్దర్ స్టడీస్ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఏదైనా చదువుకోవడానికి వారికి ఇంట్రెస్ట్ ఉంటే జిల్లా కుర్మ సంఘాన్ని సంప్రదించగలని నేను కోరుతూ, వారికి అన్ని రకాలుగా కోచింగ్లు కానీ ఆర్థిక సహాయకారం కానీ మంచి కాలేజెస్లో సీట్స్ కానీ ఇప్పించడం కూడా జరుగుతుందని చెప్పి మీకు మరోసారి కుర్మ కులస్తులందరికీ తెలియజేస్తూ, మీ పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కుర్మలంటే అరే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అని చెప్పి చెప్పుకునే విధంగా మన నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా కుర్మలు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.